మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే 4వ శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీరు కోరినంత ఐశ్వర్యం వస్తుంది, వద్దన్న డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ కథను పూర్తిగా వినాలి. సగంలో ఆపేస్తే మాత్రం ఫలితం రాదు గనక శ్రద్ధగా వినండి. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్సులో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. చాలా కాలం క్రితం గోపయ్య అనే ఒక పెద్ద వ్యాపారి తన భార్య రాధతో కలిసి ఒక పెద్ద బంగ్లాలో ఉండేవాడు. అతనికి చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ధనానికి అస్సలు లోటు అనేదే ఉండేది కాదు. గోపయ్య లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు పూజ చేసి గుడికి వెళ్ళేవాడు. అయితే అతనిలో ఒక పెద్ద లోపం ఉంది. అది అతని పిసినారితనం. దీనివల్ల అతను ఎవరికి ఏమీ దానం చేసేవాడు కాదు. కానీ అతని భార్య రాధ చాలా దయా స్వభావం కలది. రోజు వారి ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. అతను చాలా రోజులుగా తినలేదని, ఏదైనా తినడానికి పెడితే పుణ్యం ఉంటుందని రాధతో అన్నాడు. రాధ అతనికి భోజనం తెస్తానని చెప్పింది. అప్పుడు గోపయ్య, రాధ, నువ్వు ఇతనికి భోజనం పెడితే మన కోసం భోజనం తక్కువ అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమీ వండవు. ఇలాంటి వాళ్లకు ఇది ఒక అలవాటు. కష్టపడకుండా ఇలా అడుక్కు తిని మజా చేస్తారు. కానీ మనమైతే కష్టపడి సంపాదించాలి కదా, ఇలా మన ధనాన్ని వృధా పరచలేం అని అన్నాడు. అప్పుడు రాధ తన భర్తతో, ఎవరికైనా భోజనం పెట్టడం వల్ల మీ ఆస్తి ఏమీ తరిగిపోదు. కానీ మీకు ఎలా అర్థమవుతుంది? ఎవరికి ఉపయోగపడని ఈ ధనంతో ఏం లాభం అని అంటుంది. గోపయ్య మాటలు విని బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా ఎప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా చిల్లి గవ్వ కూడా పెట్టేవాడు కాదు గోపయ్య. కానీ అతను ఇంట్లో లేనప్పుడు మాత్రం ఎవరైనా ఏదైనా అడిగితే రాధ తప్పకుండా ఇచ్చేది. ఒకరోజు గోపయ్య రిక్షాలో ఇంటికి వస్తూ ఉండగా చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను ఎంతో నిరాశగా ఉన్నాడు. ఆ వ్యక్తి గోపయ్యతో, మీరు బాగా డబ్బున్న వారిలాగా ఉన్నారు. నేను కూడా బిచ్చగాడిని కాదు. కొందరు దొంగలు నా డబ్బు, వస్తువులు దోచుకున్నారు. వాళ్ళను అడ్డుకున్నాను, కానీ నన్ను బాగా కొట్టారు. మా ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం. మీరు సాయం చేస్తే నేను మా ఊరు చేరుకుంటాను. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మరలా వచ్చి మీ అప్పు కూడా తీర్చేస్తాను అన్నాడు. కానీ గోపయ్య మనసులో అడుక్కోవడానికి ఇది కొత్త విధానంలా ఉంది అనుకుని, వెళ్ళు, వేరెవరినైనా సహాయం అడుగు. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాను. చలో రిక్షా పోని అని చెప్పి అతనికి కూడా సాయం చేయలేదు. మెల్లగా అతని లోభత్వాన్ని అందరూ తెలుసుకున్నారు. ఇక ఎవరూ కూడా అతన్ని ఏమీ అడగరు. ఎందుకంటే అక్కడ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు గోపయ్య ఎవరికి ఏమీ ఇవ్వడని. ఇదిలా ఉండగా ఒకరోజు లక్ష్మీమాత విష్ణుమూర్తితో, స్వామి, ఈ గోపయ్య ఎంత పిసినారి, ఇతరుల అవసరాలను అస్సలు పట్టించుకోడు, ఎప్పుడూ ఎవరికీ సహాయపడడు, ఏ దానాలు చేయడు అంది. దానికి విష్ణు భగవానుడు, అవును దేవి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇతన్ని సరైన దారిలోనికి ఎలా తేవాలి అని. ఇతను పరమభక్తుడే, కానీ బుద్ధి మాత్రం చిన్నది అన్నాడు. అప్పుడు లక్ష్మీమాత, స్వామి, ఇతను ఇలానే ఉంటే ఎలా బాగుపడతాడు అని అడిగింది. ఒకరోజు గోపయ్య నిద్రపోతూ ఉండగా కలలోనికి విష్ణుమూర్తి వచ్చాడు. వ్యాపారితో విష్ణుమూర్తి, గోపయ్య, నువ్వు నాకు భక్తుడివి, కానీ ఇదేంటి ఎప్పుడు ఎవరికి ఏమీ దానం చెయ్యవు? దానివల్ల నాకు నీపై చాలా కోపం ఉంది అన్నాడు. అప్పుడు గోపయ్య కలలోనే, ఏమంటున్నారు ప్రభు? నాపై మీకు కోపమా? నన్ను క్షమించండి ప్రభు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, నాపై కోపగించుకోకండి అన్నాడు. నువ్వు నాకు నిజమైన భక్తుడివైతే ఎవరైనా బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టు, తర్వాత వారికి దానం చెయ్యి, వారి సంచులు నిండే అంతగా దానం చెయ్యి అని విష్ణుమూర్తి చెప్పాడు. తప్పకుండా అలాగే చేస్తాను ప్రభు అన్నాడు గోపయ్య. తర్వాత గోపయ్యకు మెలకువ వచ్చింది. భార్యను లేపి తన కల గురించి అంతా కూడా చెప్పాడు. మరునాడు ఉదయం లేచి పూజ పూర్తి చేసి బ్రాహ్మణ దంపతుల కోసం అన్వేషిస్తాడు. సాయంత్రం అయిపోతుంది, కానీ ఎవరూ కనబడరు. అలసిపోయి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే ద్వారం దగ్గర నుండి ఎవరో పిలుస్తారు. వెళ్ళి చూస్తే బ్రాహ్మణ దంపతులు ఉంటారు. వారు గోపయ్యతో, దయచేసి ఏమైనా సాయం చేయగలరా? వీలైతే కొంచెం భోజనం పెట్టండి, చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాము, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు అంటారు. మీరు బ్రాహ్మణులా అని అడుగుతాడు గోపయ్య. అవునండి, కానీ పేదవాళ్ళం అంటారు వాళ్ళు. మీరేం బాధపడకండి, లోపలికి రండి, భోజనం పెడతాం అని గోపయ్య అతని భార్య రాధతో పాటు ఎంతో ప్రేమతో వారికి వడ్డిస్తారు.
తినమని చెప్తారు. వాళ్ళు తింటూ ఉంటారు. కానీ ఎంత తిన్నా వారి కడిపే నిండదు. గోపయ్య, రాధ వారు తినడానికి పెడుతూనే ఉంటారు. వాళ్ళు తింటూనే ఉంటారు. అలా ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఇప్పుడేం పెట్టాలి అని గోపయ్య ఆలోచిస్తాడు. మనసులో లక్ష్మీదేవి, విష్ణుమూర్తులను తలుచుకుంటూ ఉంటాడు. హే భగవాన్, హే మాతా లక్ష్మి, వీరిద్దరి కడుపు నిండటమే లేదు. ఇప్పుడు వీరికేం పెట్టను, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి అని ప్రార్థిస్తాడు. గోపయ్య భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడు ఇంక చాలు, మా కడుపు నిండిపోయింది, చాలా ప్రేమగా భోజనం పెట్టారు, చాలా సంతోషం, దేవుడు మీ కోరికలన్నీ తీరుస్తాడు, ఇక మేము వెళ్తాం అంటాడు. ఇప్పుడు వారితో గోపయ్య, ఆగండి, మిమ్మల్ని అలా వెళ్ళనివ్వను అని చెప్పి బీరువాల నుంచి బోల్డెడన్ని డబ్బులు తీసుకువచ్చి బ్రాహ్మణుని సంచిలో వేస్తాడు. కానీ వాటితో బ్రాహ్మణుడి సంచి నిండదు. గోపయ్య మరింత డబ్బు, నగలు తీసుకువచ్చి సంచిలో వేస్తాడు. అయినా కూడా వారి సంచిలో నుంచి అవన్నీ మాయమైపోతూ ఉంటాయి. ఈ విధంగా గోపయ్య తన వద్దనున్న డబ్బు, నగలు అన్నిటినీ బ్రాహ్మణుని జోలలో వేస్తాడు. కానీ ఏమీ జరగదు. అప్పుడు గోపయ్య తన భార్య రాధతో, రాధ, ఇప్పుడు ఏం చేయను, బీరువా ఖాళీ అయిపోయింది, ఇక మన వద్ద డబ్బులు లేవు, నగలు లేవు, ఇప్పుడు వీళ్లకు ఏమి ఇవ్వను అంటాడు. దానికి రాధ, ఇంటిలోని సామాన్లన్నిటినీ ఇవ్వండి అని చెప్తుంది. దాంతో గోపయ్య ఇంట్లోని సామాన్లన్నిటినీ తీసుకొచ్చి బ్రాహ్మణుని జోలలో వేస్తూ ఉంటాడు. అయినా కూడా జోలే నిండదు. ఇంట్లోని సామాన్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక గోపయ్య ఆలోచనలో పడతాడు. రాధ, ఇంట్లో సామాన్లు కూడా ఖాళీ అయిపోయాయి, ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. దానికి రాధ, లేదు లేదు, మన దగ్గర ఇంకా ఖాళీ అయిపోలేదు అంటుంది. ఇంకేం మిగిలాయి అని అడుగుతాడు గోపయ్య. ఈ ఇల్లు ఉంది కదండి, ఈ ఇల్లు వారికి ఇచ్చేయండి, వారి జీవితం ఇక మీదట సుఖవంతంగా ఉంటుంది అని ధైర్యంగా చెప్పింది రాధ. అప్పుడు గోపయ్య, నువ్వు నిజం చెప్పావు, అలాగే చేద్దామన్నాడు. ఇక వారిద్దరూ బ్రాహ్మణ దంపతుల దగ్గరకు వెళ్ళి, హే బ్రాహ్మణ దేవతలారా, ఇప్పుడు నా వద్ద ఈ ఇల్లు మాత్రమే ఉంది, మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండండి, ఇక మీదట ఇది మీ ఇల్లు, ఇది తప్ప నా వద్ద ఇంకేమీ లేదు, మేము వెళ్తాం, మీరు ఇక్కడ హాయిగా ఉండండి అని చెప్పి గోపయ్య తన భార్యతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు బ్రాహ్మణ దంపతులు తమ నిజ రూపంలోనికి వస్తారు. వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. గోపయ్య వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభు, ఇది కళ లేక నిజమా? మీరు నా వద్దకు వచ్చారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి, గోపయ్య, నీ వలన ఏ తప్పు జరగలేదు, మేము నిన్ను పరీక్షించాము, దానిలో నువ్వు సఫలుడవు అయ్యావు, నువ్వు స్వచ్ఛమైన మనసుతో దానం చేశావు, మేము ప్రసన్నమయ్యాము, ఎప్పటి నుంచి నువ్వు గొప్ప ధానవంతుడిగా పేరు పొందుతావు అని చెప్పి విష్ణుమూర్తి, లక్ష్మీమాత అంతర్ధానమైపోతారు. గోపయ్య ఇంటిలోని సామాన్లన్నీ తిరిగి వచ్చేస్తాయి. అప్పుడు వ్యాపారి గోపయ్య దానం యొక్క విలువను తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతను అవసరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయపడుతూ ఉంటాడు. పేదలకు దానాలు కూడా చేస్తాడు. అతని కీర్తి అన్ని చోట్ల వ్యాపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధనం ఉంటుంది వాళ్లకు. అతను భగవాన్ విష్ణు, మాతా లక్ష్మికి ఇంకా పెద్ద భక్తుడు అవుతాడు. మన వద్ద ఎంత ధనం ఉన్నా అది అవసరంలో ఉన్న వారి కోసం వాడకపోతే అది వృధా సంపదే అవుతుంది. ఎన్ని పూజలు చేసినా మంచి కర్మలు చేయకపోతే మీకు మంచి ఫలితం దక్కదు. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్మఫలం ఏ విధంగా పనిచేస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలన్నీ పోతాయి, మోక్షం ప్రాప్తిస్తుంది. ఒక ఊరిలో ఇద్దరు మనుషులు ఉండేవారు. ఒకరు ఎప్పుడూ దేవుడి భక్తిలో ఉండే పండితుడు, మరొకరు చాలా డబ్బున్న మనిషి. అతని పేరు అప్పన్న. అతను ఎప్పుడూ తన డబ్బు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. పండితుడి దగ్గర ఒక ఆవు మాత్రమే ఉంది. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిలా చూసుకునేవాడు. అప్పన్న దగ్గర 4 గేదెలు ఉండేవి. వాటితో అతను చాలా వ్యాపారం చేసేవాడు. ఒకరోజు నారదుడు భూమి మీదకి వస్తాడు. అప్పుడు నారదుడికి చాలా ఆకలి వేస్తుంది, పాలు తాగాలి అనిపిస్తుంది. దాంతో నారదుడు ముందుగా అప్పన్న దగ్గరకు వెళ్ళి, సోదరా, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలవా అని అడిగాడు. కానీ అప్పన్న నారదుడిని చూసి కోపంతో కర్ర తీసుకొని అతని వెంటపడ్డాడు. వచ్చాడు పెద్ద పాలు అడగడానికి, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మనసులో, ఓ దేవుడా, ఇతను ఎంత చెడ్డవాడు అని అనుకున్నాడు. తర్వాత నారదుడు పండితుడి దగ్గరకు వెళ్ళి చాలా గౌరవంగా నమస్కరించి, నమస్కారం పండితుడు గారు, నాకు ఆకలి వేస్తుంది, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలరా అని అడిగాడు. దానికి పండితుడు నవ్వుతూ, రండి స్వామి రండి అని చెప్పి వెంటనే పాలు పితికి నారదుడికి ఇచ్చాడు. నారదుడు సంతోషించి ఆ పాలను తృప్తిగా తాగి, పండితుడు గారు, మీరు చాలా మంచివారు అని దీవించి వెళ్ళిపోయాడు.
6 నెలల తర్వాత నారదుడు మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఆయనకు మళ్ళీ ఆకలి వేస్తుంది. ఆయన మళ్ళీ అదే ఊరికి వచ్చాడు. చూస్తే అప్పన్న దగ్గర ఇప్పుడు 4 బదులు 10 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను నాకు తప్పకుండా పాలిస్తాడు అని అనుకుని నారదుడు అప్పన్న దగ్గరికి వెళ్ళి, సోదరా కొంచెం పాలు కావాలి అని అడిగాడు. అప్పన్న నారదుడిని చూడగానే మళ్ళీ కర్ర తీసుకొని వెంటబడ్డాడు. మళ్ళీ పాల కోసం వచ్చావా, వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు. నారదుడు పరిగెత్తుతూ, ఓ దేవుడా, ఇతను ముందు కన్నా కూడా చెడ్డవాడు అయిపోయాడు అని అనుకున్నాడు. ఇక చేసేదేమీ లేక నారదుడు తర్వాత పండితుడి దగ్గరకు వెళ్ళి, నమస్కారం పంతులు గారు, కొంచెం పాలు కావాలి, ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు పండితుడు బాధగా, అయ్యా నా ఆవు చనిపోయింది అని అన్నాడు. ఇది విన్న నారదుడికి చాలా కోపం వచ్చింది. తిన్నగా విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళాడు. వైకుంఠంలో విష్ణు భగవానుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే లక్ష్మీమాత ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంది. అప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళి, ప్రభు, మీరు ఎప్పుడూ పడుకునే ఉంటారు. మీ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడిగాడు. ఏం జరిగింది నారద అని భగవానుడు అడిగాడు. ఓ ప్రభు, మీ నియమాలు చాలా వింతగా ఉన్నాయి. మంచి వాళ్లకు చెడు జరుగుతూ ఉంటే చెడ్డవాళ్ళు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని నారదుడు అన్నాడు. అవునా, నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు, కాస్త వివరంగా చెప్పు అని విష్ణు భగవానుడు అడిగాడు. అప్పుడు నారదుడు, నాకు సహాయం చేసిన పండితుడు ఉన్నాడే, అతను అందరికీ సహాయం చేస్తాడు. అతని దగ్గర ఉన్న ఒక్క ఆవు కూడా చనిపోయింది. ఆ స్వార్థపరుడైన అప్పన్న ఎవరికీ 1 పైసా కూడా పెట్టడు. అతని దగ్గర 4 ఉండేవి, ఇప్పుడు 10 గేదెలు అయ్యాయి. ఇదేం న్యాయం అని విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. అయితే నీకు నా పద్ధతి తప్పుగా అనిపిస్తుందా అని భగవానుడు నారదుడిని అడిగాడు. అవును ప్రభు, నీ భక్తుడైన పండితుణ్ణి ఆవును తీసేసుకున్నావు. ఆ స్వార్థపరుడికి మరిన్ని గీదెలు ఇచ్చారు. ఇది అన్యాయం కాక మరింకేమి ఉంటుంది అని నారదుడు అన్నాడు. అప్పుడు నారాయణుడు, నారద, దీనిలో సగమే నిజం ఉందిరా, నీకు చెప్తాను అని అన్నాడు. ఆ పండితుడు రోజంతా నాకు భజనలు చేసేవాడు. కానీ అతను తన ఆవును మేపడానికి మధ్య మధ్యలో వెళ్ళేవాడు. ఎప్పుడైనా అది పారిపోతే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తేవాడు. అందువల్ల అతని ఆలోచన నాపై నుంచి దూరమయ్యింది. నా భక్తుడు నాపైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతని ఆవుని నా దగ్గరకు తీసుకువచ్చేశాను. ఇప్పుడు అతను నా భక్తిలో పూర్తిగా లీనమవ్వగలిగాడు. అతనికి ఎప్పుడూ డబ్బు మీద ఆశ లేదు. అందుకే నేను అతనికి డబ్బు కూడా ఇవ్వలేదు, గుర్తుందా? కుచేలుడికి కూడా మొదట్లో నేనేమీ ఇవ్వలేదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అంతులేని సంపద ఇచ్చాను. అప్పన్న విషయానికి వస్తే అతను ఎప్పుడూ నన్ను గుర్తు చేసుకోడు. ఎల్లప్పుడూ అతని ఆలోచన అతని గేదెలు పాలపైనే ఉంటుంది. అతని జీవితం కేవలం డబ్బు వ్యాపారం గురించే. అతని దృష్టి అంతా గేదెలపైనే ఉంది. అందుకే అతనికి మరిన్ని గేదెలు ఇచ్చాను. అతను వాటితో మరింతగా కలిసిపోయి ఉన్నాడు. సంసారం అనే మాయలో ఇరుక్కుపోయాడు. ఎవరి దృష్టి దేనిపైన ఎక్కువగా ఉంటే వారికి అదే ఎక్కువగా లభిస్తుంది. ఎవరైనా భక్తిలో ఎక్కువగా లీనమై ఉంటే వారికి మరింత భక్తి, శాంతి ఇస్తాను. ఎవరైతే డబ్బు, ఐశ్వర్యము, శారీరక సుఖాల్లో మునిగిపోతారో వారికి అవే లభిస్తాయి. కానీ వారు నా భక్తి నుంచి దూరమైపోతారు. లోక విషయాల మోహాలలో బందీలైపోతారు. ఇదే కర్మఫలం అని వివరిస్తాడు విష్ణుమూర్తి. భగవంతుడి మాటలు విన్నాక నారదుడి అజ్ఞానం తొలగిపోయింది. భగవంతుడి న్యాయం యొక్క అసలు రూపం అతనికి అర్థమయ్యింది. ఆయన చేతులు జోడించి, ఓ ప్రభు, నాకు ఇప్పుడు మీ లీల అర్థమైంది. నిజానికి ఎవరి మనసు అయితే ప్రపంచ విషయాల మోహంలో మునిగి ఉంటుందో వారికి అదే లభిస్తుంది. ఎవరైతే మీ శరణు కోరుతారో వారికి స్వయంగా మీరే లభిస్తారు అని అన్నాడు. ఇప్పుడు నీ బుద్ధి శుభ్రమైంది నారద, ఇదే నా విధానం అని భగవానుడు అన్నాడు. అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రత కథను వింటే చాలు, ఆ వర మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒకసారి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడుగుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ దేవి,
స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చెయ్యవలెను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చెయ్యాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనినెవరైనా సరే ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడుగగా, శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుండినం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది. ఆ వెంటనే చారుమతికి మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథగజ త్వరగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత శాస్త్ర
ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము పుష్పము అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుట మంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి స్త్రీలందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చాటింపు వేయించాడు. అలా వరలక్ష్మి వ్రతాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచరిస్తూ ఉన్నాము. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే చారుమతిలాగా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే, మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి రమ్యమైన కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వర్లు వినోదముగా పాచికలాడుతూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచినది. పరమశివుడు పరాజితుడైనాడు. కానీ నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలెత్తినది. ఇప్పుడు వారిద్దరూ కూడా సమీపమున ఉన్న చిత్రలేమిని న్యాయమడుగగా శివుడి మీద భక్తి ఉన్న అతడు శివుడే గెలిచాడు అని చెప్పాడు. దాంతో పార్వతీదేవి కోపితురాలై అసత్యమాడిన చిత్రలేమిని కుష్ఠిరోగివై భూలోకమున సరోవర తీరంలో పడి ఉండమని శపించింది. అప్పుడు శివుడు పార్వతీదేవిని శాంతింపజేసి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష తగదని చెప్తాడు. చిత్రనేమి కూడా పార్వతీదేవిని క్షమించమని వేడుకుని శాప విమోచనం గురించి అడుగుతాడు. పార్వతీదేవి ప్రసన్నురాలై ఏ దినమున అప్సరకాంతలు ఆ సరోవర తీరంలో వరలక్ష్మీ వ్రతమును చేస్తారో ఆ దినమున నీవు ఆ వ్రతమును చూసి శాప విముక్తిని పొందెదవు అని శాప విమోచనం చెప్తుంది. చిత్రనేమి పార్వతీదేవి శాపం ప్రకారము కుష్ఠిరోగిగా మారి సరోవర తీరంలో కుంటుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ సరోవర తీరానికి అప్సరసులు వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. చిత్రనేమి అప్పుడు అప్సరసుల దగ్గరకు వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వారు మేము ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, ఈ వ్రతం చాలా మహిమాన్వితమైనది అని చెప్తారు. చిత్రనేమి అప్సరసలు ఆచరించే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గమనించినాడు. వరలక్ష్మి వ్రతాన్ని చూడటం వలన అతనికి శాప విముక్తి కలిగినది. చిత్రలేమి కుష్టి వ్యాధి పోయింది. అతని శరీరము స్వర్ణ ఛాయను సంతరించుకుంది. పిమ్మట అతను కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రణామం చేశాడు. అప్పుడు శివపార్వతులు అతన్ని ఆశీర్వదించారు. తర్వాత శివుడు ఇలా అన్నాడు, ఓ చిత్రనేమి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్ర లాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వము కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు నందుడు, విక్రమాదిత్యుడు అనే రాజులు ఈ వ్రత మహిమ వలనే వారి రాజ్యాలను సంపాదించుకున్నారని శివుడు చిత్రలేమునికి చెప్తాడు. భవిష్యోత్తర పురాణంలోని ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది అని తెలియజేసిన ఈ పవిత్ర కథను వింటే చాలు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, దరిద్రాలన్నీ పోతాయి. మొదట లక్ష్మీదేవి స్వర్గలక్ష్మిగా ఉండేది. కానీ ఇంద్రుడు చేసిన పొరపాటు వల్ల ఆమె క్షీరసాగరంలో కలిసిపోయింది. ఇంద్రుడిలో క్రమక్రమంగా అహంకారం మొదలయ్యింది. పరమేశ్వరుడి అనుగ్రహంతో ముల్లోకాలకు అధిపతి అయ్యి ఆయన ఇచ్చిన శక్తితో జంబాసురుడు అనే రాక్షసుని సంహరించాడు ఇంద్రుడు. ఆ సంతోషంలో
చతుర్థి ఐరావతం అనే ఏనుగు మీద ఊరేగుతున్నాడు. ఆ సమయంలో వైకుంఠం నుండి వస్తున్న దుర్వాస మహర్షి ఇంద్రుని చూసి రాక్షస సంహారం చేసిన ఇంద్రుడికి విష్ణుమూర్తి పాదం మీద ఉన్న పుష్పాన్ని అంటే విష్ణు ప్రసాదాన్ని ఇచ్చాడు. దాన్ని ఇంద్రుడు పదార్థ దృష్టితో ఏనుగు కుంభస్థలం మీద పెట్టాడు. అతన్ని మించిన మదం ఉన్న ఆ ఏనుగు ఆ ప్రసాదాన్ని తొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాస మహర్షికి కోపం వచ్చి ఆ ప్రసాదం వల్లనే నీకిన్ని సంపదలు వచ్చాయి, ఆ ప్రసాదాన్ని తోలనాడావు గనుక నీ సంపదంతా కూడా నీటిపాలు అవ్వుగాక అని మహర్షి శపిస్తాడు. ఈ శాపం తగలగానే బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళి తను చేసిన తప్పు చెప్పి నా సంపద పోయినా పర్వాలేదు కానీ మళ్ళీ ఎప్పుడు అహంకారం మొలకెత్తని స్థితిని నాకివ్వు అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ నీ ఇంద్రియ శక్తులన్నీ ప్రసాదములే, ప్రసాదమంటే అనుగ్రహం. విష్ణువుని విడిచిపెడితే ఆయన వెంట ఐశ్వర్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, లక్ష్మి వెళ్ళిపోతుంది. విష్ణువు వేరు, ఆయన ప్రసాదం వేరు కాదు. అందువల్ల ఇప్పుడు ఆయనను శరణు వేడు అని నారాయణుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు విష్ణువు ముందు శరణు వేడి నీ దయ కోసం వచ్చాను, నాపై దయ చూపించు, నాకు జ్ఞానం వచ్చేలాగా చెయ్యి అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఇంద్రుడితో నీకు జ్ఞానంతో పాటు ఈ లోకాలను ఏలగలిగే బుద్ధిని కూడా నేనివ్వాలి గనుక నువ్వు క్షీరసాగర మథనం చెయ్యి అని చెప్పి లక్ష్మీదేవి ఉండే చోట్లన్నిటినీ గురించి వివరించి చెప్పాడు. ఓ ఇంద్ర, ఏ ఇంట సదాచారం శుచి శుభ్రత ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో ఉత్సాహం ఉల్లాసం ప్రేమ అన్యోన్యత నిష్కపటత్వం ఉంటాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ ఇంట శంఖధ్వని ఉండదో తులసి ఉండదు అక్కడ లక్ష్మి ఉండదు. అలాగే యోగ్యులైన వేదవేత్తలకు భోజనం పెట్టడం శివార్చన ఏ ఇంట జరుగుతాయో అక్కడ లక్ష్మి ఉంటుంది. కలియుగంలో అశ్రద్ధ దుర్మేధ రాజ్యమేలుతున్నాయి. శ్రద్ధ మేధ ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, మిగిలిన చోట్ల అలక్ష్మి ఉంటుంది. విష్ణు నింద విష్ణు భక్తుల నింద చేసేవారిని మహాలక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది. శుద్ధత లేనివాడు క్రూరుడు ఇతరులను నిందించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది. గరికను పువ్వులను ఎవ్వరూ గోళ్లతో చిక్కుతారో వారిని లక్ష్మి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వేలి కొనలతో గోళ్లతో నేల మీద రాసిన లక్ష్మి విడిచిపెడుతుంది. పండితుడు విద్వాంసుడు ఎవరి ఇంటి నుంచి నిరాశతో వెళ్తారో ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ఎవరు భోజనం చేస్తారో నిద్రపోతారో వారి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. ఆ సమయంలో అనుష్ఠానం చేయాలి. ఆచారహీనుడైన విప్రుణ్ణి లక్ష్మి విడిచిపెడుతుంది. కాళ్ళు కడుక్కుని తుడుచుకోకుండా తడి కాళ్లతోనే నిద్రపోతే ఆ ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. శిరస్సుకు నూనె రాసుకుంటూ ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళిద్దరినీ లక్ష్మి విడిచిపెడుతుంది. తమ ఒంటి మీద సంగీతం వాయించుకునే వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. వ్రత నియమం లేకుండా ఉపవాస నియమం లేకుండా జీవించే విప్రుడి ఇంటిని లక్ష్మి విడిచిపెడుతుంది. ఎక్కడ విష్ణు ప్రశంస విష్ణు భక్తుల ప్రశంస జరుగుతాయో అక్కడ లక్ష్మి సంతోషంగా ఉంటుంది. ఎక్కడ శివలింగార్చన శివ సంకీర్తనం జరుగుతాయో అక్కడ నా భార్య ఉంటుంది. ఎక్కడ దుర్గాదేవిని అర్చన చేస్తారో ఎక్కడ సర్వ దేవతల్ని గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటూ ఇందులో చెప్పిన విధి నిషేధాలను జాగ్రత్తగా గ్రహించి నియమబద్ధమైన జీవితం గడిపేవారి ఇంట వంట మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అని నారాయణుడు ఇంద్రుడికి బోధించాడు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఈ నియమాలు పాటించండి. అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవి మహత్యంలోని ఈ కథను వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ వదిలిపోతాయి, మీరు ధనవంతులుగా మారిపోతారు. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరక్కపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు.
సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మీ నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మీ దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మీ దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు.
ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాల స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు: ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది.
నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ పవిత్ర కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. అనగనగా సుందరపురం అనే గ్రామంలో సూరమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు 2 కొడుకులు. ఆస్తి పంచుకున్నాక తల్లి బాగోగులు చూసుకోవటం బరువని భావించి కన్న తల్లినే కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు గెంటేశారు. ఆనాటి నుండి సూరమ్మ ఊరి చివర ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా నివసించసాగింది. తన పొట్ట నింపుకోవడానికి గాజులు అమ్ముకుంటూ జీవనం గడిపేది. సూరమ్మ శ్రీ మహాలక్ష్మీదేవికి పరమభక్తురాలు. ఎంత కష్టంలో ఉన్నా ప్రతిరోజు అమ్మవారి నామస్మరణతోనే ఆమె రోజు మొదలయ్యేది. ఒకరోజు ఉదయం సూరమ్మ గాజుల బుట్టను సర్దుకుంటూ, అమ్మా శ్రీ మహాలక్ష్మీదేవి, నీ దయ వలనే గడిచిన నెలలో గాజుల వ్యాపారం బాగా జరిగింది. నేను నా కాళ్లపై నిలబడగలుగుతున్నాను అంటే అది నీ చల్లని చూపు వల్లే తల్లి. నీ కరుణ ఎప్పుడూ నాపై ఇలానే ఉండాలి అని మనసులోనే అమ్మవారికి దండం పెట్టుకుంది. అంతలో పక్కంటి సుజాత అక్కడికి వచ్చింది. ఏంటి సూరమ్మ, అప్పుడే బజారుకు బయలుదేరుతున్నావా? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈసారి గాజుల మీద కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టు, నీకు ఊహించినంత లాభం రాబోతుంది అంది ఉత్సాహంగా. సూరమ్మ ఆశ్చర్యంగా, అవునా సుజాత, ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నావు అని అడిగింది. అదే సూరమ్మ, రేపటి నుండి పవిత్రమైన శ్రావణ మాసం మొదలవుతోంది. మా ఊరి గుడిలో ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా వందలాది మహిళలు వస్తారు. శ్రావణ మాసంలో గాజులు కొనటం శుభప్రదం అంటారు కదా, అందుకే నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అని వివరించింది సుజాత. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం అనే మాటలు వినగానే సూరమ్మ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. అమ్మవారి సేవ చేసుకునే అవకాశం వచ్చిందని మురిసిపోయింది. తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో పట్నం వెళ్ళి రకరకాల గాజులు తీసుకురావాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు పట్నంలోని
హోల్సేల్ గాజుల దుకాణానికి వెళ్ళింది. చూడండి మల్లయ్య గారు, ఈసారి శ్రావణ మాసం సందర్భంగా మా ఊరిలో పెద్ద ఉత్సవం జరగబోతోంది. అందుకే మంచి నాణ్యమైన అందమైన గాజులు ఎక్కువగా కావాలి అని అడిగింది. మల్లయ్య ఆమెను ఆప్యాయంగా చూస్తూ, తప్పకుండా ఇస్తానమ్మా. ఈ వయసులో కూడా మీరు ఇంత కష్టపడుతూ ఉంటే నాకు మా అమ్మగారే గుర్తొస్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే అమ్మవారి కరుణ అందరిపై ఉంటుంది అంటూ ఆమెకు మంచి గాజులను తక్కువ ధరకే ఇచ్చాడు. సూరమ్మ సంతోషంగా ఆ గాజుల బుట్టను నెత్తిన పెట్టుకొని తన ఊరికి బయలుదేరింది. అమ్మ లక్ష్మీదేవి, ఈ గాజులన్నీ అమ్ముడు పోతే వచ్చిన లాభంతో ఈ శ్రావణ మాసం మొత్తం నీకు ఇష్టమైన తామర పూలతో నిత్యం పూజ చేస్తాను తల్లి అని మొక్కుకుంది. అదే ఊరిలో రాజేశ్వరి అనే ధనవంతురాలు ఉండేది. ఆమె ఆ ఊరి పెద్ద భార్య. డబ్బు, అధికారం అండగా ఉండటంతో ఆమెకు గర్వం తలకెక్కింది. ఊరిలోని పేదవాళ్లను కనీసం మనుషుల్లాగా కూడా చూసేది కాదు. శ్రావణ మాసం వస్తూ ఉండటంతో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి అందరికంటే గొప్ప చీర, నగలు సమర్పించి తన స్థాయిని ఊరందరికీ చూపించాలని నిర్ణయించుకుంది. దాంతో భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, ఈసారి వ్రతానికి నేను అమ్మవారికి పెట్టే సారే ఊరిలో ఎవరూ పెట్టి ఉండకూడదు. 1,00,000 రూపాయలైనా సరే పట్టు చీర కొనివ్వండి అని భర్తతో చెప్పింది. భక్తి కంటే ఆడంబరమే ముఖ్యమైన ఆమెకు భర్త కిరణ్ కాదనలేక డబ్బు ఇచ్చాడు. శ్రావణ మాసం మొదలయ్యింది. సూరమ్మ వ్యాపారం సుజాత చెప్పినట్లే చాలా బాగా సాగుతోంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వరలక్ష్మి వ్రతానికి 3 రోజుల ముందు సుజాత మళ్ళీ సూరమ్మ వద్దకు వచ్చి, సూరమ్మ, వ్రతం రోజు అమ్మవారికి సారె సమర్పించే ఆచారం మన ఊరిలో ఉంది. 3 రోజుల పాటు ఒక్కో వస్తువును కొని వ్రతం నాడు అన్నిటినీ కలిపి అమ్మవారికి సమర్పించాలి. మొదటి రోజు అమ్మవారికి పసుపు రంగు చీర, 2వ రోజు పచ్చగాజులు, 3వ రోజు కమలం పువ్వులు కొనాలి అని చెప్పింది. సూరమ్మ ఆనందంగా సరేనని ఆ రోజు వ్యాపారం ముగించుకొని వచ్చిన డబ్బుతో బట్టల దుకాణానికి వెళ్ళింది. అదే సమయానికి రాజేశ్వరి కూడా అక్కడికి వచ్చింది. ఆమె 1,000 రూపాయలు పెట్టి ఒక ఖరీదైన పట్టు చీరను ఎంచుకుంది. సూరమ్మ తన శక్తికి తగినట్లుగా ఒక అందమైన పసుపు పచ్చ నూలు చీరను తీసుకుంది. అది చూసిన రాజేశ్వరి, చీచి, ఇదేం చీర, దీన్ని మా ఇంట్లో పనివాళ్ళు కూడా కట్టుకోరు. ఇలాంటి చింకి పీలికను తీసుకుని వెళ్ళి అమ్మవారికి పెడతావా? నీలాంటి వాళ్ళ వల్లే మన ఊరికి దరిద్రం పట్టుకుంటుంది అని అందరి ముందు సూరమ్మను అవమానించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సూరమ్మ ఆ మాటలకు బాధపడినా, నా భక్తి నాది, నా శక్తి ఇంతే తల్లి అని ఆ చీరను తీసుకుని ఇంటికి వచ్చి దేవుని గదిలో పెట్టింది. మరుసటి రోజు సూరమ్మ అమ్మవారికి సమర్పించడానికి తన గాజుల బుట్ట నుండి కొన్ని అందమైన పచ్చగాజులను తీసి చీర పక్కన పెట్టింది. ఆ రోజు కూడా వ్యాపారం కోసం గుడి దగ్గర కూర్చుంటుంది. ఇంతలో రాజేశ్వరి గాజులు కొనడానికి అక్కడికి వచ్చింది. ఓహో, నిన్నటి నాసిరకం చీర నువ్వేగా కొన్నది? సరే, నీ దగ్గర ఉన్న గాజులలో అన్నిటికంటే ఖరీదైనవి చూపించు అని హేళనగా అడిగింది. సూరమ్మ మౌనంగా గాజులు చూపించగా వాటిల్లో ఖరీదైనవి కొని కొన్ని డబ్బులు విసిరేసి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఒక ఊహించని సంఘటన జరిగింది. సూరమ్మ గాజులు అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రాజేశ్వరి పంపిన మనుషులు కావాలనే ఆమెను నెట్టేశారు. దీంతో గాజుల బుట్ట కింద పడి అందులోని గాజులన్నీ ముక్కలైపోయాయి. సూరమ్మ గుండె పగిలింది. తన పెట్టుబడి ఆశలన్నీ ఆ పగిలిన గాజు ముక్కల్లో కనిపించాయి. కన్నీళ్లతో ఇంటికి చేరిన ఆమె కోసం మరో పెద్ద సమస్య ఎదురు చూస్తోంది. ఎప్పుడో తరిమేసిన ఆమె కొడుకులు గుడిసె ముందు నిలబడి ఉన్నారు. ఆమెను చూడగానే, ఏమే ముసల్దానా, శ్రావణమాసం అని బాగా సంపాదించావంటగా, ఆ డబ్బు మాకు ఇవ్వు, నీకెందుకు అంత డబ్బు అని గద్దించారు. ఆమె చేతిలో ఉన్న చిన్న డబ్బుల మూటను లాక్కొని పోయారు. నాయనా, ఇది అమ్మవారి పూజ కోసం దాచిన డబ్బు, దయచేసి వదిలివేయండి అని సూరమ్మ ఎంత వేడుకున్నా వారు వినలేదు. పెనుగులాటలో ఆ కొద్దిపాటి డబ్బులు కూడా నేలపాలయ్యాయి. కొడుకులు ఆమెను తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అవమానం, నష్టం, కొడుకుల ప్రవర్తనతో సూరమ్మ కుప్పకూలిపోయింది. అమ్మా జగన్మాత, చీర కొన్నాను, గాజులు సిద్ధం చేశాను, కానీ ఇప్పుడు నా దగ్గర కమలం పువ్వు కొనడానికి 1 రూపాయి కూడా లేదు. నా గాజులన్నీ పగిలిపోయాయి. రేపు వ్రతం రోజు నీకు ఎలా సారె సమర్పించాలి అని ఏడుస్తూనే నిద్రలోనికి జారుకుంది.
వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం ఊరంతా కోలాహలంగా ఉంది. కానీ సూరమ్మ మాత్రం నిరాశతో నీరసంతో కదలలేని స్థితిలో ఉంది. కనీసం గుడికి వెళ్ళే ఓపిక కూడా ఆమెకు లేదు. గుడిసెలోని కూర్చొని కన్నీరు పెట్టుకుంటూ ఉండగా, అమ్మ దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా అనే పిలుపు వినిపించింది. ఆమె ఒక గర్భవతి అయిన యువతి నీరసంగా నిలబడి ఉంది. సూరమ్మ లేవలేక లేచి కుండలో ఉన్న నీటిని ఆమెకు ఇచ్చింది. ఆ నీళ్లు తాకి ఆ యువతి, అమ్మ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, మీరేమీ పూజ చేయలేదా, గుడికి వెళ్ళలేదా అని అడిగింది. సూరమ్మ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అంతా విన్న ఆ యువతి, అయ్యో నేను కూడా అమ్మవారికి సారె సమర్పిద్దామని వచ్చాను, కానీ నా దగ్గర ఏమీ లేవు అని బాధపడింది. ఆ మాట వినగానే సూరమ్మకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మ నా దగ్గర చీర, కొన్ని పగిలిపోగా మిగిలిన పచ్చగాజులు ఉన్నాయి. నేను ఎలాగూ గుడికి వెళ్ళలేను, దయచేసి వీటిని నువ్వు తీసుకుని నా తరపున అమ్మవారికి సమర్పించు, పుణ్యం నీకైనా నాకైనా ఆ తల్లికి చేరితే చాలు అంటూ తాను దాచిన చీరను గాజులను ఆమె చేతిలో పెట్టింది. ఆ యువతి చిరునవ్వు నవ్వింది. మరుక్షణమే ఆమె రూపం ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. ఆ యువతి స్థానంలో కిరీట కాంతులతో సర్వాలంకార భూషితురాలై సాక్షాత్తు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. సూరమ్మ, నీ భక్తిని పరీక్షించడానికే నేను వచ్చాను. రాజేశ్వరి నాకు లక్షల విలువైన సారె పెట్టింది, కానీ ఆమె మనసులో గర్వం, అహంకారం నిండి ఉన్నాయి. నీ కొడుకులు నిన్ను అవమానించారు, కానీ సర్వం కోల్పోయినా నీ దగ్గర ఉన్న దాన్ని కూడా త్యాగం చేసి నిస్వార్థమైన భక్తిని చూపించావు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారికి నీళ్ళివ్వటం, నిస్వార్థంగా సేవ చేయటమే నాకు నిజమైన పూజ. నీ సారెను నేను మనస్ఫూర్తిగా స్వీకరించాను అని పలికింది అమ్మవారు. ఆమె సూరమ్మ చేతుల మీదుగా ఆ నూలు చీరను, పచ్చగాజులను అందుకుంది. మరుక్షణమే సూరమ్మ గుడిసె ఒక అందమైన ఇల్లుగా మారిపోయింది. పగిలిన గాజు ముక్కలన్నీ బంగారు వెండి గాజులుగా మెరిసిపోయాయి. అమ్మవారు ఆమెకు ధనధాన్యాలను అనుగ్రహించి, నీ జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లు అని దీవించి అంతర్ధానమైంది. ఆ అద్భుతాన్ని చూసిన గ్రామస్తులు సూరమ్మ భక్తికి తలవంచి, ఆడంబరం కాదు, ఆర్తితో చేసే పూజే భగవంతునికి చేరుతుందని తెలుసుకున్నారు. కనుక ఈరోజు ఈ కథలను వింటే చాలు, మీరు కోరినంత ఐశ్వర్యం వస్తుంది, వద్దన్న డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.